2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం చాలా మంది కూడా వాళ్ళు చేసే పని చేస్తూ ఉంటారు. నాకు రిజల్ట్ రావట్లేదనో, లేదంటే ల్యాక్ అయిపోతుంది. ఆ పని అసలు ముందుకే కదలట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళకి ఏదైనా అలా జరిగింది అని మనం మన ఇంట్లో వాళ్ళకి చెప్తే, అది నువ్వు చేసుకున్న కర్మ తప్పకుండా అనుభవించాలి అని అంటూ ఉంటారు. నిజంగానే కర్మ అన్నది వర్క్ అవుతుందంటారా మేడం? దాన్ని ఏ రకంగా మనం ఓవర్‌కమ్ చేయొచ్చు అంటారు? కర్మానుసారం మన లైఫ్ నడుస్తూ ఉంటుంది. మనం ఏ కర్మలైతే చేస్తామో, కర్మ అంటే ఇట్స్ వర్క్. మనం చేస్తున్నటువంటి పని. సో చాలా వరకు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మంచి కర్మలు చేయండి, మంచి పనులు చేయండి, మంచి మాటలు మాట్లాడండి. మనం చేస్తున్నటువంటి కర్మలు మన ఫ్యూచర్లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా న్యాయబద్ధంగా చేయండి, ఒకరిని హింసించే విధంగా కాదు. మనం చేతనైతే సహాయం చేయండి, మనకు చేత కాకపోతే దానిని ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయకండి. వాళ్ళకి ఎలా జరగాల్సిందో అలాగే జరుగుతుంది అని కూడా మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో అంటే మన మహాభారతంలో కూడా మనం చూసుకున్నట్లయితే హంపశయ్య మీద పడుకుంటాడు భీష్మ పితామహుడు. సో అలా అతను అంత అవసరం ఏముంది? అతను కోరుకున్నప్పుడు భగవంతుల్లో కలిసిపోయేటటువంటి గొప్ప వ్యక్తి. సో అతనికి కూడా హంపశయ్య మీద పడుకుంటాడు. పడుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చినప్పుడు అంటాడనమాట, భీష్ముడు అడుగుతాడు, నాకు గుర్తుండి 10 జన్మల వరకు నేను ఎలాంటి కర్మలు చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు, చాలా న్యాయంగా ఉన్నాను నేను, మరి ఏంటి నాకు ఈ శిక్ష ఏంటి? ఇటువంటి దాన్ని నేను ఎందుకు అనుభవించాల్సి వచ్చింది, నాకు చెప్తావా అని చెప్పేసి అడుగుతాడు. అంటే తెలుసుకోవాలి, మనం చేసింది ఏంటి అనేది మనకు తెలుసుకున్నట్లయితే మళ్ళీ చేయకుండా మళ్ళీ మనం దానిని చెయ్యకుండా ఉంటాము. ఓకే. సో అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, 10 జన్మల వరకు మీరు ఏ కర్మ చేయలేదు, చాలా హ్యాపీగా లైఫ్, చాలా బాగుంది, అంతకుముందు జన్మ ఉంది. ఆ జన్మలో మీరు ఒక యుద్ధానికి వెళ్ళి వస్తూ దారిలో ఒక పాము కనబడుతుంది. ఆ పామును మీరు చంపలేదు, జస్ట్ దానిని తీసి విసిరేశారు. అది వెళ్ళి ఒక ముళ్ళ కంపలో పడిపోయింది. ముళ్ళ కంపలో పడినప్పుడు దాని ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుపోయినాయి. అది ఎంత విడిపించుకుందాం అనుకున్నా కూడా ఆ ముళ్ళు దానిని వదిలిపెట్టలేదు, గుచ్చుకుపోయినాయి. చర్మం అంతా కూడా గుచ్చుకుపోయి రక్తాలు వచ్చేసినాయి. అది ఎంత బాధ ఫీల్ అవుతుంది. ఎక్కడో వేసేస్తే అది అలా వెళ్ళిపోవడం వేరు, బట్ అది ఆ ముళ్ళ కంపలో పడి ఆ ముళ్ళు దానికి గుచ్చుకుని అది సఫర్ అవుతుంది. ఆ సఫర్ ఉన్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి బాధ, దానిలో ఉన్నటువంటి బాధ, నన్ను ఎవరైతే ఇలా చేశారో వారు ఇలాంటివి అనుభవించాలి అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. సో ఆ కర్మ ఇలాగ అంటే ఈ జన్మలో ఎందుకు అలాగయింది అంటే, ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు పితామహుడు అయ్యుండి కూడా మీరు ఒక్క మాట కూడా ఎవరిని కూడా, అది ఎంత పొరపాటు, దానికి ఇప్పుడు ఈ రకమైనటువంటి కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది. ఇలా అనమాట. అంటే మనము ఎప్పుడైతే ఒక పని చేస్తామో అవతల వ్యక్తికి ఎంత మనసు నొప్పిస్తే, ఎంత బాధపడితే ఆ మాట మాట్లాడతారు. వాళ్ళు ఎంత హర్ట్ అయితే మనకు అదే మాట మనల్ని మాట్లాడుతూ ఉంటారు. సో అందుకనే ఎప్పుడు కూడా ఒకరిని నొప్పించొద్దు, ఒకరి మనసు నొప్పించొద్దు, ఒకరిని బాధ పెట్టద్దు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అనమాట. సో అలా ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా రోజు కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ కోరుతున్నాను, నన్ను బాధ పెడుతున్న ప్రతి ఒక్కరిని నేను క్షమించిస్తున్నాను అని మనం అనుకున్నప్పుడు కర్మ మనల్ని వదలదు, బట్ డైల్యూట్ అవుతుంది, మనకి డైల్యూట్ అవుతుంది అనమాట. ఆ డైల్యూట్ అవ్వడం వలన గట్టిగా కర్రతో కొట్టేది పుల్లతో కొట్టడం, ఒక చిన్న ప్రమాదంతో అబ్బా ఏమో ఇవాళ పెద్ద ప్రమాదం జరగకపోయి చిన్నదాంతో బయటపడ్డాను అని అనుకుంటుంటాను. అంటే మనం చేసిన ఒక మంచి పని మనల్ని అక్కడి నుంచి కాపాడుతుంది అనమాట. సో ఈ విధంగా అంటే ఇది నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు, నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను రైట్ సైడ్ ఇక్కడ గ్యాస్ట్రిక్ పెయిన్తో చాలా సఫర్ అవుతూ ఉంటాను, చాలా అంటే చాలా సఫర్ అవుతుంటాను. ఒక్కొక్కసారి విపరీతంగా వస్తుంది అన్నమాట. సో ఎందుకు నాకు ఇది, ఎన్ని మెడిసిన్స్ వాడిని, ఎంతమంది డాక్టర్స్ చూసినా నాకు తగ్గటం లేదు. బట్ వాట్ ఐ డిడ్, ఎవరినైనా నేను ఇలా బాధ పెట్టానేమో అని ఐ వాంట్ టు నో, చెక్ ఇట్ అనమాట. సో లాస్ట్ ఒక 20 years బ్యాక్, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఐ హర్టెడ్ ఎ పర్సన్. జస్ట్ నేను గట్టిగా ఇట్లా హర్ట్ చేసినప్పుడు వాళ్ళకి తగిలిందనమాట. దే సఫర్డ్ ఎ లాట్.
అది నేను చూశాను. వాళ్ళు నాకు అది కావాలి అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను కొంచెం వాళ్ళని గట్టిగా ఇలా హర్ట్ చేసినప్పుడు వాళ్ళకి బాగా తగిలింది అక్కడ. అదే స్పాట్లో నాకు ఎప్పుడు పెయిన్ వచ్చేది. సో నేను అది తెలుసుకుని నేను వాళ్ళకి సారీ చెప్పుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఫ్రమ్ లాస్ట్ 1.5 months ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ పెయిన్. అది మీకెలా తెలిసింది మ్యామ్? నాకు ఇలాగే ఎందుకు జరుగుతుంది, నేను ఈ విధంగా ఎందుకు సఫర్ అవుతున్నాను, నేను ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నాను, ఇంత చేస్తున్నాను కదా, ఎందుకు నాకు ఈ సఫరింగ్ అనేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను ఎవరిని ఎప్పుడు కూడా హర్ట్ చేయడం కానీ మాట అనడం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయను. బట్ ఐ గాట్ ఎ డ్రీమ్, యూ హ్యావ్ హర్టెడ్ ఎ పర్సన్, ఇక్కడ హర్ట్ చేశాను, ఎందుకు హర్ట్ చేశాను, అది అనుకోకుండా క్షణికావేశంలో కోపంలోని ఆ పని చేయాల్సి వచ్చిందన్నమాట. సో అది ఏమైందంటే నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకున్నప్పుడు, అలా వాళ్ళకి రోజు క్షమాపణ చెప్పుకోవడం వలన నిజంగా నాకు ఇప్పటికి కూడా తలుచుకుంటే నిజమే కదా, నేను ఈ బాధకే ఎంత ఫీల్ అవుతున్నాను, వాళ్ళు కూడా ఎంతో సఫర్ అయి ఉంటారు కదా. సో ఐ రియలైజ్డ్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో అంటే ఏంటి, కర్మ అనేది ఏంటంటే మనం ఒక వ్యక్తిని బాధ పెట్టినట్లయితే వాళ్ళ మనసు ఎంత నొప్పిస్తే తిరిగి మళ్ళీ ఆ బాధ మనకు వస్తుంది. బట్ అందుకని ఎప్పుడు కూడా మనం చేసే పని ఏదైనా సరే మంచి కర్మలు చేయాలి, మంచి భావంతో నడవాలి అని. సో రెగ్యులర్గా ఏంటంటే నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. నన్ను బాధ పెడుతున్న ప్రతి ఒక్కరిని నేను క్షమించేస్తున్నాను. కనీసం ఒక 51 times, ఒక 21 times మీరు చాంట్ చేయడం మొదలుపెట్టండి. యూ ఫీల్ వెరీ రిలాక్స్. మనం చేసేటటువంటి పని కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కొన్ని కర్మస్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వర్క్స్ కూడా ముందుకు వెళ్ళవు. చాలామంది అంటుంటారు, నన్ను చూసి నవ్వావు కదా, నీకు కూడా ఇలాంటిదే తగులుతుంది. వాళ్ళు పడే బాధ మనకు తెలీదు, మనకు తెలియాలి అని వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా హర్ట్ చేయొద్దు. మనం ఎంత హర్ట్ చేస్తామో అంత సఫరింగ్ మనం కూడా పొందాల్సి వస్తుంది. కర్మ హిట్ బ్యాక్ కంపల్సరీ. అదైతే నేను చెప్తున్నాను కదా, నిజంగా ఐ రియలైజ్డ్, అరే నేను ఆ రోజు వాళ్ళని ఎందుకు అలా నేను హర్ట్ చేశాను, ఏదో ఒక కోపంలోని నేను హర్ట్ చేయాల్సి వచ్చింది. నిజంగా ఆ క్షమాపణ చెప్పిన తర్వాత అసలు ఇప్పటి వరకు మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం దానికి పరంగా నేను యూజ్ చేయడం అనేది లేదనమాట. సో కర్మ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి క్షమాపణ అనేది మనం అలవర్చుకున్నట్లయితే, నేనేం చెయ్యని మనిషి అంటూ ఉండడు. ఏదో కోపంలో ఒకరిని ఒక మాట అనడమో, ఒక దెబ్బ వేయడమో, ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ. బట్ ఎప్పుడైతే మనం కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటామో ఖచ్చితంగా, అంటే మనం అనుకున్న వర్క్స్ని ల్యాగ్ అవడానికి కూడా కర్మ అనేది మనకి వెనకాల ఉంటుంది కంపల్సరీ. మనం ఏదో చేసాము అందుకే మనకి ఇది జరగటం లేదు, మనం ఎవరినో బాధ పెట్టాము అందుకే మనకి ఇలా జరిగింది అనేటటువంటి ఒక ఫీల్ మనలో వస్తుంది. అదే పెద్దోళ్ళు అంటుంటారు, నువ్వు ఏదో చేసిన కర్మ ఇది నిన్ను ఇలా వెంబడిస్తుంది. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఏంటంటే చేసే పనులు మంచి పనులు, న్యాయబద్ధమైన పనులు, న్యాయంగా మాట్లాడటం, మనకు నచ్చితే పెట్టాలి, నచ్చకపోతే గమ్మన ఉండాలి. అంతేగాని వాళ్ళని హర్ట్ చేయడం కానీ, ఒకళ్ళ వల్ల సహాయం పొందుతున్న వాళ్ళని ఇరిటేట్ చేయడం కానీ ఇలాంటివి మనం ఎప్పుడూ చేయకూడదు అనమాట. సో కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో ఏంటంటే నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ కోరుతున్నాను, నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని నేను క్షమించేస్తున్నాను. ఈ 2 లైన్లు కానీ మనం రోజు చాంట్ చేసినట్లయితే విల్ గెట్ అ గుడ్ రిజల్ట్. ఒక విధంగా మనం హోపోనోపోనోనే తెలుగులో ఇలా వాడుతూ ఉంటాం అనమాట. మనకి కూడా ఏంటంటే మనం చేసిన తప్పు వల్లనే కదా డబ్బు మన దగ్గరికి రావటం లేదు, దానికే కదా మనం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్తున్నాము. ఇక్కడ కూడా అంతే, తెలుసో తెలియకో మన మాట వల్ల కావచ్చు, ప్రవర్తన వల్ల కావచ్చు, మన చూపు వల్ల కావచ్చు, ఏదో విధంగా ఈవెన్ ఒక వస్తువుని మనం డిస్టర్బ్ చేసినా కూడా దాని అవసరం మనకు వచ్చినప్పుడు మనం చాలా సఫర్ అవుతాం. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎఫర్మేషన్ ఇది ఖచ్చితంగా మీరు చాంట్ చేసినట్లయితే మన లైఫ్లో కొన్ని పనులు మనకి ల్యాగ్ అయిపోకుండా వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. అండ్ ఇంకా ఎవరైనా కూడా ఈ క్లాసెస్కి సంబంధించి కావచ్చు, మెడిటేషన్కి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే మనకి యాక్చువల్గా మండలం క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఈ మండలం క్లాస్లో ఏంటంటే వీఆర్ యూజింగ్ ద హోపోనోపోనో టెక్నిక్, కంప్లీట్ హోపోనోపోనో టెక్నిక్ని యూజ్ చేస్తాము. కంప్లీట్ ఫర్ బాడీ, ఫర్ ఎమోషన్స్, ఫర్ ఫియర్స్, ఎవ్రీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీ చక్ర. సో అంటే ఈ క్లాస్లో ఏంటంటే ఎస్పెషల్లీ మన ఫింగర్స్ని యూజ్ చేసి మన చక్రాస్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే మూలాధారానికి ఈ ఫింగర్, స్వాధిష్టానానికి ఈ ఫింగర్, ఓకే, అలాగే అనాహతానికి ఈ ఫింగర్, మణిపూరికానికి ఈ ఫింగర్. ఈ ఫింగర్స్ని టచ్ చేస్తూ కూడా కొన్ని ముద్రాస్ ద్వారా కూడా మనం చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది 42 days అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.